నేను మీ డాక్టర్ శోభారాణి, హోమియోపతిక్ ఫిజిషియన్. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు అలసటగా ఉందని, బోన్ పెయిన్స్ అని, మజిల్ పెయిన్స్ అని, బ్యాక్ పెయిన్ అని. ఇవన్నీ మీ శరీరం ఇచ్చే హెచ్చరిక. విటమిన్ డి డెఫిషియన్సీ చాలామందిలో కనిపిస్తూ ఉంటుంది, కానీ చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే లక్షణాలు: మొదటిది ఫెటిగ్ అండ్ టైర్డ్నెస్, అంటే తొందరగా అలసిపోవడము, బాగా నిద్రపోయినా కూడా బలహీనతగా అనిపించటము. రెండవది బోన్ పెయిన్స్, మజిల్స్ పెయిన్స్, క్రాంప్స్ రావటము, పిక్కల్లో క్రాంప్స్ రావటము. మూడవది మూడ్ స్వింగ్స్, అంటే తొందరగా ఇరిటేషన్ రావటము, బాధగా ఉండడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము. నాలుగవది హెయిర్ ఫాల్, చాలా అధికంగా హెయిర్ ఫాల్ ఉండటము కొన్నిసార్లు మనం విటమిన్ డి డెఫిషియన్సీలో కూడా చూస్తూ ఉంటాము. తరచుగా జబ్బులు రావటము, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే విటమిన్ డి లెవెల్స్ని చెక్ చేసుకొని సన్ ఎక్స్పోజర్ అవ్వడము. సన్ ఎక్స్పోజర్ ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్, అది కూడా 15 to 30 minutes ఎక్స్పోజర్ ఉండాలి. దీంతో పాటు డైట్లో కొన్ని చేంజెస్ ఉండాలి. డైట్లో మీకు ముఖ్యంగా తీసుకోవాల్సినవి పాలు, పెరుగు, పన్నీర్, బాదం, డేట్స్, ఎగ్లో ఎల్లో ఎగ్ తీసుకోవాలి. వెజిటేబుల్స్, ఫిష్, మష్రూమ్స్, ఇవన్నీ మీ డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. మరియు మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవద్దు. ఎక్సెస్ టీ అండ్ కాఫీ కూడా అవాయిడ్ చేయాలి. ఇలా చిన్న చిన్న మార్పుల వల్ల మనం విటమిన్ డి డెఫిషియన్సీని కంట్రోల్ చేయొచ్చు. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.